బాబు చిన్న బాబు చెవి సంబంధమైన అక్కడ కూర్చో దాంట్లో కూర్చోబెట్టు నేను జర్నలిస్ట్ నా పని నాకు రావునా ఫొటోస్ రావు ఓన్లీ వీడియో యాప్ మాది నా యాప్ నా జర్నలిస్ట్ నాకు ఛానల్ ఉంటుంది ఛానల్లో మాత్రం వస్తాయి సార్ ఒక నిమిషం చెట్టు కింద అడుగుమా ఏమది చెట్టు కింద ఇప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఏమొచ్చింది అది ఓకే ఈ అబ్బాయికి సైడ్ మేడం ఇప్పుడున్న అబ్బాయి పవర్ తక్కువ ఉంది మేడం రివైజ్ చేసి మేము దాన్ని మీకు నాలుగు కాబట్టి చేసి మన దాంట్లో లిస్ట్ ఆల్రెడీ లిస్ట్ అవుతుంది గవర్నమెంట్ కూడా అయింది ఇక్కడ ఈ పేరెంట్స్ మేడం చదువు పైనుంచి అన్ని చదువు అక్కడ అక్షరాలు అదేం అక్షరం దాని కిందమా దాని కింద ఓ కింద అడుగుమా అదే అదే హెచ్ కింద ఏ హెచ్ పెట్టింది జే హెచ్ ఏమక్షరమ్మా కనిపిస్తుందా లేదా చెప్పాలి దీన్ని మనం ద్వారా కరెక్ట్ చేస్తే కొద్దిగా వెళ్తాను కూడా కరెక్ట్ అవుతుంది చూపు కూడా ఇన్వాల్వ్మెంట్ ఓకే పేర్లు వంద ఓకే కానీ చూడండి కన్నా తెలుసుకోవాలి చేతిలో వస్తుంది దానికి చక్కగా సరిపడే ఆహారం కూడా మోషన్ అంతా బాగా వస్తుంది అదమ్మా ఏం చెప్తాడు ఆకలికే లేదా ఇచ్చినారా ఇంకా ఇంప్రూవ్ బ్లైండ్నెస్ తగ్గుతుంది ఎన్ని రోజులైంది చూపిపెట్టి ఇక్కడ స్కూల్ సెంటర్ 3 ఇయర్స్ ఏమన్నా మార్పు ఉందా కొద్దిగా ఎక్కడ సూపర్
పిల్లలకి నేత్రదానం నిన్న. కాబట్టి నేను సూచించేది ఏమంటే నేత్రదానం చేయండి, చూపునివ్వండి అంటారు. అంటే వైద్యుడికి ఒక వృత్తిలాగా కాకుండా ఒక మహాశక్తిగా ప్రాణాలు పోయడం వాళ్ళకున్న మహా గొప్ప అవకాశము. మామూలుగా దేవుడు ప్రాణాలు పోస్తారు అందరికీ, కాకపోతే డాక్టర్స్కి ఉన్న ఆ పవర్ డాక్టర్స్ కూడా ఉంది, వాళ్ళు కూడా ప్రాణాలు పోస్తున్నారు. సో ఇక్కడ ఉన్న ఈ పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఇట్లాంటి పిల్లలకి సేవ చేయడం మానవ సేవయే మాధవ సేవ అన్నారు. నిజంగా ఇలాంటి పిల్లలకి సేవ చేస్తే మనకు ఆ దేవుడు మంచిగా చూస్తాడు అని నేను భావిస్తున్నాను. సో ఇప్పటికే కార్యక్రమం లేట్ అయినట్టుంది కాబట్టి తొందరగా ముఖ్యంగా మా ఐఎంఏ తరఫున మమ్మల్ని ఇక్కడికి క్యాంప్ కండక్ట్ చేస్తున్నామని మేడం గారు మాకు ఇంటిమేట్ చేశారు. వారి అభ్యర్థులను మేము స్వీకరించి మేడం చెప్పినట్టు మానవ సేవ అన్నట్లు మా ఐఎంఏ తరఫున మేము పిల్లలకు సేవ చేసి వాళ్ళకు అటువంటి ఆరోగ్యపరమైన ఏమైనా లోపాలంటే వాటిని గుర్తించి ఇంటిమేట్ చేస్తాం. వాటిని అనుగుణంగా మన న్యాయ సంస్థ సివిల్ జడ్జి వారు వాళ్ళకి తగినటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. మేము ఎల్లప్పుడూ మా ఐఎంఐ తరఫున ఎప్పుడు క్యాంపులు అరేంజ్ చేసినా మా తరఫున ఎవరో ఒకరు అటెండ్ అయ్యి దానికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టాము. ఇది మా ఐఎంఐ తరఫున మాటిస్తున్నాము. అయినట్టు ఇక్కడ పిల్లలందరికీ మేము తగు సూచనలు ఇస్తాము. వాళ్ళకు ఉన్నటువంటి డిసబిలిటీస్ గురించి, వాటికి కావాల్సిన నీడ్స్ గురించి మేము తగినటువంటి ప్రముఖులకు తెలియజేస్తాము. వాళ్ళు దానికి తగ్గట్టుగా వారికి అవసరమైనటువంటి సదుపాయాలు చేకూర్చగలని ఆశిస్తూ థ్యాంక్ యూ. కొద్దిమంది ఇంటి దగ్గరే ఉంటారు, ఎత్తుకొని రావాల్సింది ఎత్తుకొని పోవాల్సింది. కాబట్టి అది సృష్టిలో ఉన్నటువంటి ఒక ప్రకృతి ధర్మాన్ని మనం కూడా షేర్ చేసుకుంటే ఒక మంచి, ముఖ్యంగా మేడం గారు చెప్పినారు, ఒక భగవంతుడి యొక్క మనకు అందరికీ దయ కలుగుతుందని చెప్పి, ప్రకృతే మనకు భగవంతుడు. కాబట్టి ప్రకృతిలో మనం అందరం కూడా కష్టాన్ని మనం షేర్ చేసుకుందాం. అందరూ కూడా దాన్ని కష్టం షేర్ చేస్తే తగ్గిపోతుంది, సుఖం షేర్ చేస్తే పెరుగుతుంది అనేటువంటి ఒక మంచి సూక్తి మనం ఈరోజు వీళ్ళ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా పెద్దలు ఇచ్చేసి ఈరోజు గత 3 రోజుల ముందే మేము ఈ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రభుత్వం అన్ని మండలాల్లో ప్రతి స్కూల్కి వెళ్ళి స్క్రీనింగ్ చేసి డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి ప్రభుత్వం అద్దాలు ఏర్పాటు చేస్తుంది మేడం. ఆ విధంగా ఇప్పటికే సుమారు 600 మందికి మేము స్కూల్ పిల్లలకి డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి అద్దాలు రాయడం జరిగింది మేడం. అవి కూడా షాప్లో వస్తాయి, అందజేస్తాం. ఇప్పుడు ఈరోజు ఈ ప్రోగ్రాంలో కూడా మేడం ఆల్రెడీ ఇంప్రూవ్ అయ్యి అద్దాలు వాడుతున్న వాళ్ళకి పవర్ ఏమన్నా రివైజ్ అయి ఉంటే కన్నా రివైజ్డ్ అద్దాలు రాసి మనకి డోనర్స్ లయన్స్ క్లబ్ అయితేనేమి ఐఎంఏ అయితేనేమి వాళ్ళ ద్వారా తక్కువ మందే ఉన్నారు మేడం. అద్దాలు రివైజ్డ్ అద్దాలు ఏర్పాటు చేసేదానికి కూడా ఈరోజు మేము దానికి ఇది చేస్తాం మేడం. భవిష్యత్తులో వాళ్ళకి ఏదైనా సర్జరీ అలాంటి అవసరం ఉండి విజన్ వస్తుంది అనే విషయంలో మీ దృష్టికి తీసుకొచ్చి సబ్మిట్ చేస్తాం మేడం. మరి తల్లిదండ్రులకు చెప్పేది ఏమంటే, మనం ఒక్క నిమిషం కన్ను మూసుకుంటే ఉండలేని పరిస్థితి, అలాంటిది దృష్టి లోపంతో చాలామంది బాధపడుతున్నారు. అది బాధపడడానికి కారణం కొన్ని చిన్నప్పుడు పిల్లల అశ్రద్ధ ఉండొచ్చు, మరి దెబ్బలు తగిలించుకోవడం ఉండొచ్చు. అందుకే మంచి విటమిన్ ఏ కలిగిన ఆహారాన్ని పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళ దృష్టిని మనం కాపాడవచ్చు. మరి పండుగలు వస్తున్నాయి, హోలీ, దీపావళి, వినాయక నిమజ్జనం, హోలీ, ఆ రంగులు పోసుకొని కూడా టపాకాయలు కాల్చుకొని కూడా ఇది అవుతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని నేను తల్లిదండ్రులు కోరుచున్నాను. మరి ఈ మధ్య కాలంలో ఫోన్ చూపించి అన్నం తినకపోతే ఫోన్ చూపించేసి అన్నం పెడుతున్నారు. పెద్దగా అయిన తర్వాత ఫోన్ లేకుండానే ఫోన్ ఇప్పుడు మేము అబ్జర్వేషన్ ఈ సంవత్సరం చూపు బాగుందని చెప్తే నెక్స్ట్ ఇయర్ సైట్ వచ్చి ఉంటుంది. కారణం ఫోన్ చూడము, నల్లగుడ్డు డ్రై అయిపోయి మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చిన్నపిల్లలకి ఫోన్ అనేది మొదటి శత్రువు అయింది. దయచేసి తల్లిదండ్రులు ఈ విషయంలో ఫోన్ ఇవ్వకుండా వాళ్ళని కొద్దిగా మేనేజ్ చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి ఇలాంటివన్నీ కూడా మనం అద్దాలు ఇవన్నీ అరేంజ్ చేయగలం మేడం. న్యాయమూర్తి గారు ఈరోజు ప్రజల్ని మనము ఒక వ్యక్తి ద్వారా నేత్రదానం మనం కలెక్ట్ చేయించగలిగితే మనం అందరికి చూపి ఇవ్వగలుగుతున్నాము. కాబట్టి మనం ప్లెడ్జ్ చేసి మనం ఇదే ఉండొచ్చు మేడం. మన తర్వాత ఇస్తామో లేదో తెలియదు మేడం. ప్లెడ్జ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, మన పక్కనే ఉన్న ఒక వ్యక్తి మన జడ్జి గారు, న్యాయమూర్తి గారు, అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్స్కు, నా ముందు ఆశీనులైన సిస్టర్స్, బ్రదర్స్ అందరికీ ధన్యవాదములు. మేడం గారు చెప్పినట్టుగా మానవ సేవయే మాధవ సేవ అనేది
నానుడి, కాకపోతే నిజంగానే అదే నిజం. మానవుడు ఎప్పుడైతే మనిషికి సాటి మనిషికి సహాయం చేయాలని ఆలోచన ఇస్తుందో అదే